Hi guys, welcome back to my channel. This is Suman. I hope you are all doing great. సో ఈరోజు మనం ఒక స్పెషల్ రైడ్ చేయబోతున్నాం అండ్ ఇది వరల్డ్ వైడ్ జరుగుతుంది. సో ఈ రైడ్ పేరు వచ్చేసి డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్ రైడ్, డిజిఆర్ అంటారు షార్ట్ ఫామ్లో. ఈ రైడ్ బేసిక్గా ఏంటంటే మెన్స్ మెంటల్ హెల్త్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి వీళ్ళు ఫండింగ్ కలెక్ట్ చేస్తారు బై రైడింగ్. సో ఆ రైడ్కి ఈరోజు మనం వెళ్తున్నాం. సో ఈ రైడ్కి స్పెషాలిటీ ఏంటంటే బైకర్స్ అందరూ క్లాసిక్ బైక్స్ తోటి విత్ ప్రాపర్ ఫార్మల్ అటైర్తో వస్తారు. మన సూట్ ఉంటుంది కదా, కైండ్ ఆఫ్ సూట్స్, బ్లేజర్స్ ఇలాంటివి. సో నాకు ఈ రైడ్లో కొంచెం యూనిక్గా అనిపించింది ఏంటంటే ఈ రైడ్ వచ్చేసి వరల్డ్ వైడ్న సేమ్ డే జరుగుతుంది. అండ్ సెకండ్ థింగ్, ఫార్మల్స్ వేసుకొని రైడ్ చేయటం. సో చాలా యూనిక్ అనిపించింది. ఈ నేమ్ నాకు తెలియదు కానీ ఇలా అంటే ఐ మీన్ ఒక రైడ్ అయితే ఉంటుంది, చాలామంది బైకర్స్ ఫార్మల్స్తో వెళ్తారు అని అయితే నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూశాను. సో మీటింగ్ పాయింట్ ఇప్పుడు సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్ నా ట్యాంక్ బండ్ దగ్గర. అండ్ ఇలా రైడ్ చేయాలంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ వెబ్సైట్లో. నేను రిజిస్టర్ చేసుకున్నాను, వెరీ ఈజీ ప్రాసెస్. అండ్ రైడ్ లొకేషన్ వచ్చేసి సెలబ్రిటీ రిసార్ట్, షామీర్పేట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రైడ్కి అఫీషియల్గా స్పాన్సర్ చేసేది ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ అనమాట. వాళ్ళ వెబ్సైట్లో చూశాను నేను. సో అసలు ఈ రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను. సో స్టే ట్యూన్డ్. ప్రజెంట్ మనం మెహదీపట్నం క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాం. అండ్ ఈరోజు వాళ్ళ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్స్ ప్రకారం ఆల్మోస్ట్ 1000 బైకర్స్ వస్తారు. దట్టు అది వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే. సో రిజిస్ట్రేషన్స్ లేకపోయినా ఆన్ స్పాట్ రైడ్ చేస్తారు కదా, సో అట్లా చూసుకుంటే మంచి నెంబరే ఉంటుంది. లెట్స్ సీ. ఇక్కడ నుంచి రూట్ ఐడియా లేదు, ఒకసారి ఆగి చెక్ చేసుకోవాలి. ఫ్లైఓవర్ ఎక్కాలా లేదా ఫ్లైఓవర్ కింద నుంచా. సో ఇది ట్యాంక్ బండ్. లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బుద్ధుడు కనబడుతున్నాడు. నేను ఇంత మార్నింగ్ ఈ ఏరియాలోకి ఫస్ట్ టైం రావడం. సెక్రటేరియట్ బిల్డింగ్ దాటి ఈ సైడ్ అయితే నేను ఎప్పుడు రాలేదు. సో ఇది కంప్లీట్గా న్యూ ఈ సైడ్ నాకు. బ్లేజర్ వేసుకొని రైడ్కి వెళ్తుంటే అందరూ వింతగా చూస్తున్నారు. నేను కొంచెం హెవీగా రెడీ అయ్యానేమో అనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడ బైకర్స్ ఎలా వస్తారో చూడాలి. నేనైతే ప్యూర్లీ నెట్లో ఇమేజెస్ చూసే డ్రెస్అప్ అయ్యాను. చాలామంది బ్లేజర్ వేసుకొస్తున్నారు. సో ఇక్కడ కూడా వేసుకొస్తారని అనుకుంటున్నాను నేను కూడా. సో ఈ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే సంజీవయ్య చిల్డ్రన్స్ పార్క్. సో మ్యాప్ పాయింటింగ్ ప్రకారం ఇక్కడ రైట్ సైడ్ అనమాట. లెట్స్ సీ, ఎవరన్నా వచ్చారా? సో ఐ కెన్ సీ బైకర్స్ హియర్. సో గైస్, ఇది స్టార్టింగ్ పాయింట్. సో కొంతమంది బైకర్స్ ఆల్రెడీ రీచ్ అయ్యారు. సో నేనే కాదు, చాలామంది సూట్ వేసుకున్నారు. సో ఐఎమ్ సేఫ్. 1 hour later. ఇప్పుడే గేరప్ అయితే అయ్యాము. సో రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది ఇక్కడ. సో 350 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బ్యాండ్ ఇచ్చారు. సో అక్కడ జరిగే ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం ఇక. సో ఇప్పుడు టైం 7:45 అవుతుంది.
సో గైస్ ఇప్పుడు అందరూ బైక్ రేవ్ చేస్తున్నారు. 1 2 1 2 3 అంటే ఇట్లా 1 2 1 2 3 అట్లా రేవ్ చేస్తున్నారు. సో రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయింది. అక్కడ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ఇప్పుడే. సో మన బ్లాగర్ శ్రీమాన్ కోటారు ఉన్నారు కదా, సో తను ఫ్లాగ్ ఆఫ్ చేశాడనమాట. సో 2 లైన్ ఫార్మేషన్ అంటే సైడ్ బై సైడ్ అనమాట. మేడ్ లెజెండరీ, మేడ్ ఫర్ యూ. సో రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో కొంతమంది డ్రోన్స్ కూడా ఫ్లై చేస్తున్నారు. అదిగోండి డ్రోన్ పైన ఉంది. సో చాలామంది లేడీ బైకర్స్ని కూడా చూశాను ఈరోజు. అసలు వాళ్ళు హార్లీ డేవిడ్సన్ మన హార్లీ డేవిడ్సన్ ఐరన్ 883 అలాంటి పెద్ద పెద్ద బైక్స్ మీద వచ్చారు. అసలు ఇంతమందిని ఇక్కడ చూడటం భలే అనిపించింది. అసలు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు రకరకాల బైక్స్, రకరకాల పీపుల్ అందరూ ఇట్లా ఫార్మల్స్లో సూటప్ అయి వచ్చేసరికి అసలు నెక్స్ట్ లెవెల్. అండ్ మాకు అన్నిటికంటే ముందు ఈ రైడ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ వెహికల్ ఉంది. దానికన్నా ముందు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది పోలీస్ వెహికల్ కూడా ఉంది. ఎందుకంటే చాలా పెద్ద గ్యాదరింగ్ కదా. సో వెదర్ అయితే చాలా బాగుంది. ఇట్లనే ఉండాలి రైడ్ అయిపోయి ఇంటికి వెళ్ళేదాకా. వర్షం పడకూడదు, ఎండ పెరగకూడదు. రైడ్ అయితే కొంచెం స్లోగా ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది బైకర్స్ ఉన్నారు కదా. సో అందరు ఇట్లా 2 లైన్ ఫార్మేషన్తో వెళ్ళటం అంటే సో మార్షల్స్ కూడా మేనేజ్ చేయాలి కదా. సో చిన్నగా వెళ్తుంది ప్రజెంట్ అయితే రైడ్. అండ్ ఈ లొకేషన్ ఏదైతే ఉందో అంటే సిటీ మరీ అంత దూరమే కాదు సిటీకి. సో గైస్ ఇదే అన్నమాట మా డెస్టినేషన్. సో సెలబ్రిటీ రిసార్ట్. సో ఇది ఎంట్రన్స్. సో మనం రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ట్రీస్ అయితే సూపర్, అసలు మొత్తం రోడ్ని కవర్ చేశాయి. ఒక చిన్నపాటి ఫారెస్ట్ లానే ఉంది. సో గైస్ ఇప్పుడే ఈవెంట్ అయితే అయిపోయింది. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. నేను అండ్ వినయ్ అని కొత్త రైడర్ కలిశాడు. తంది కూడా డామినారే. సో ఇద్దరిది ఒకే ఏరియా అయితే ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. రైడ్ అయితే బాగా జరిగింది. గుడ్డీస్ ఇచ్చారు, అవేంటో నేను స్క్రీన్ మీద ఫోటో పెడతాను. సో ఇది ఇయర్లీ వన్స్ జరుగుతుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి కూడా 40 minutes దాటింది. ఇంకా నేను హైటెక్ సిటీకి రీచ్ కాలే. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. వెళ్ళేటప్పుడు మార్నింగ్ కాబట్టి అంత అనిపించలేదు. ఇప్పుడు చాలా పీక్లో ఉందన్నమాట ట్రాఫిక్.
సమ్మర్ అయినా కానీ బయట వెహికల్స్ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మీకు కూడా ఈ రైడ్ గురించి ఇన్ఫో వస్తే డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. అండ్ యా, సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్ అండ్ రైడ్ సేఫ్.